అది ఏంటి అనేది కూడా ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే తన మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలని, అలాగే మీడియా కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఈ రకంగా పెట్టాడు. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ ట్రూ. I fully trust the legal process and believe justice will prevail. I humbly argue the media to confirm facts before reporting. ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీని పెట్టి కొన్ని గంటల్లోనే అతను బలవన్ మరణానికి అయితే పాల్పడడం జరిగింది. ప్రస్తుతం అతను పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఎస్ఆర్ నగర్ లో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ చెప్తున్నారు. సో దీనంతటికీ కూడా కారణం ఏంటంటే అతని పైన వస్తున్న లైంగిక ఆరోపణ. సో కృష్ణారెడ్డి చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ అతని లైఫ్ జర్నీ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చాలా మందిని అతని ఇన్స్పైర్ గా తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు, నాయనమ్మ దగ్గరే పెరిగాడు. కూరగాయల వ్యాపారంలో నాయనమ్మకి సపోర్ట్ చేస్తూ అతను కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించాడు 2013లో. దాని తర్వాత పై అధికారుల నుంచి అవమానం జరుగుతుంది, అందరి ముందు అవమానిస్తున్నారని చెప్పి 2018లో ఆ జాబ్ కి రిజైన్ చేసి రాజీనామా చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. 4 సార్లు ర్యాంక్ రాలేదు, తర్వాత ర్యాంక్ వచ్చింది, 360 ర్యాంక్ సాధించాడు. తర్వాత IPS గా సెలెక్ట్ అయ్యాడు. సో ఇతని జర్నీ చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. కానీ ఇతని ప్రవర్తన ట్రైనింగ్ లో సరిగ్గా లేదు. గతంలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కూడా ఇతని ప్రవర్తన సరిగ్గా లేదు అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ, ఆమె వివాహిత, ఆమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టాడంటూ ఆమె ఇతని పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అయితే జరిగింది. తనని తెలుగులో అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిట్టడం, అందరి ముందు అవమానించడం, ఇతరులతో వివేతర సంబంధం అంటగట్టడం, తన ఫోన్ లాక్కుని పాస్వర్డ్ తెలుసుకుని పర్సనల్ పిక్స్, వీడియోస్, తన ప్రైవేట్ గా ఉన్నప్పుడు వీడియోలు తీసి అవన్నీ హస్బెండ్ కి పంపించడం, ఇలా చాలా వరకు చేశాడు అని చెప్పి ఆమె ఇతని పైన ఆరోపణలు అయితే చేసిన. ఆ రకంగా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సో దాని తర్వాత అకాడమీలో ప్రివిలేజ్ కమిటీ దీని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఆరోపణలు నిజమే అని ఒక నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత తాత్కాలికంగా ఇతనైతే సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు. తిరిగి రీసెంట్ గా వచ్చాడు. ఎందుకంటే పోలీసులు 8 రోజుల్లోగా అతనికి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇందుకోసం వచ్చిన ఆ వ్యక్తి న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోవటం, సో నిజమేంటి అనేది తెలియకుండా నా గురించి మాట్లాడుతున్నారు, నిజమేంటి అనేది కోర్టు తేలుస్తుంది, నాకు నమ్మకం ఉందని ఆ రకంగా మాట్లాడుతూ ఆ వ్యక్తి ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే అతను శానిటైజర్ తాగేశాడు, అది తాకి చనిపోవాలని చెప్పి ప్రయత్నించాడు. సో చూద్దాం, వారి కుటుంబ సభ్యులైతే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ ట్రైనీ IPS ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ఈ వ్యక్తి హైదరాబాద్ NPA నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రస్తుతం IPS గా ట్రైనీ అవుతున్నారు. అయితే మహిళా ట్రైనీని ఆయన లైంగికంగా వేధించాడంటూ అతని పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. కేసు కూడా అతని పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. నేపథ్యంలోనే కృష్ణారెడ్డి బలవన్ మరణానికి పాల్పడ్డాడంటూ ఒక వార్త రీసెంట్ గా బయటకు వచ్చింది. ఎర్రగడ్డ మోతీనగర్ లో అతని సోదరుడి నివాసంలో ఉంటూ రోజు తెల్లవారుజామున 3 గంటలకి బలవన్ మరణానికి పాల్పడ్డాడంటూ వారి కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం అతన్ని ఎస్ఆర్ నగర్ లోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతను శానిటైజర్ తాగాడు, అది తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే అతని పైన వస్తున్న లైంగిక ఆరోపణలు. తోటి ట్రైనీని గత 8, 9, 10వ తేదీల్లో చాలా ఇబ్బందులకి గురి చేశాడని, ముఖ్యంగా ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని ఆమె పర్సనల్ విషయాల్ని తెలుసుకోవడం, వాళ్ళ హస్బెండ్కి, ఆ ట్రైనీ వివాహిత,
వాళ్ళ హస్బెండ్ కి కొన్ని ఫోటోలు వీడియోలు పంపించడం, తర్వాత జుట్టు పట్టుకుని ఆమెని ఒక గదిలోకి లాక్కుని వెళ్ళి గొంతు నులిమి ఆ మెడ మీద కత్తి పెట్టి బెదిరించడం, తర్వాత కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఆమె గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుడు మెసేజ్లు పెట్టడం, అసభ్య పదజాలంతో అందరి ముందు అవమానించడం, ఇవన్నీ కూడా చేశాడు. ఆమెకి తెలుగు సరిగ్గా రాదు. మొత్తానికి అతను ఏం చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకుని పూర్తి ఆధారాలతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అతని పైన కేసు పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పై అధికారులు కావచ్చు, అలాగే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని ప్రివిలేజ్ కమిటీని వేసి అసలు ఏం జరిగింది అనే ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళ చేస్తున్న ఆరోపణలు అన్ని కూడా నిజమేనని ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. దీంతో పోలీసులు కూడా ఒక 8 రోజుల్లో నువ్వు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా ట్రైనీ ఐపీఎస్ గా ఉన్న అతన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను నెల్లూరు జిల్లా సింగరాయకొండ ఉల్లంపాలెం అతను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సో రీసెంట్ గా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎర్రగడ్డ మోతీనగర్ అక్కడ వారి సోదరుల నివాసం ఉంటున్న అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ కూడా స్టేటస్ పెట్టాడు. అది ఏంటనేది కూడా ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే తన మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలని, అలాగే మీడియా కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఈ రకంగా పెట్టాడు. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ true. I fully trust the legal process and believe justice will prevail. I humbly argue the media to confirm facts before reporting. ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీని పెట్టి కొన్ని గంటల్లోనే అతను బలవన్ మరణానికి అయితే పాల్పడడం జరిగింది. ప్రస్తుతం అతను పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఎస్ఆర్ నగర్ లో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడంటూ చెప్తున్నారు. సో దీనంతటికీ కూడా కారణం ఏంటంటే అతని పైన వస్తున్న లైంగిక ఆరోపణ. సో కృష్ణారెడ్డి చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ అతని లైఫ్ జర్నీ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చాలా మందిని అతని ఇన్స్పైర్ గా తీసుకున్నారు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు, నాయనమ్మ దగ్గరే పెరిగాడు. కూరగాయల వ్యాపారంలో నాయనమ్మకి సపోర్ట్ చేస్తూ అతను కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించాడు 2013లో. దాని తర్వాత పై అధికారుల నుంచి అవమానం జరుగుతుంది, అందరి ముందు అవమానిస్తున్నారని చెప్పి 2018లో ఆ జాబ్ కి రిజైన్ చేసి రాజీనామా చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. 4 సార్లు ర్యాంక్ రాలేదు, తర్వాత ర్యాంక్ వచ్చింది, 360 ర్యాంక్ సాధించాడు. తర్వాత ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు. సో ఇతని జర్నీ చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. కానీ ఇతని ప్రవర్తన ట్రైనింగ్ లో సరిగ్గా లేదు. గతంలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కూడా ఇతని ప్రవర్తన సరిగ్గా లేదు అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ, ఆమె వివాహిత, ఆమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టాడంటూ ఆమె ఇతని పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అయితే జరిగింది. తనని తెలుగులో అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిట్టడం, అందరి ముందు అవమానించడం, ఇతరులతో వివేతర సంబంధం అంటగట్టడం, తన ఫోన్ లాక్కుని పాస్వర్డ్ తెలుసుకుని పర్సనల్ పిక్స్, వీడియోస్, తన ప్రైవేట్ గా ఉన్నప్పుడు వీడియోలు తీసి అవన్నీ హస్బెండ్ కి పంపించడం, ఇలా చాలా వరకు చేశాడు అని చెప్పి ఆమె ఇతని పైన ఆరోపణలు అయితే చేసిన. ఆ రకంగా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సో దాని తర్వాత అకాడమీలో ప్రివిలేజ్ కమిటీ దీని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఆరోపణలు నిజమే అని ఒక నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత తాత్కాలికంగా ఇతనైతే సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు. తిరిగి రీసెంట్ గా వచ్చాడు.